హైదరాబాద్ మాదాపూర్లోని ఒక ఫుడ్ సెంటర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు మాట్లాడుకునే ఒక పెద్ద డిస్కషన్ అవుతుందని ఎవరైనా ఊహిస్తారా? మొన్నటి వరకు వరలక్ష్మి టిఫిన్స్ గురించి మాట్లాడుకుని ఉండొచ్చు, అయితే అది నెగిటివ్ ఆస్పెక్ట్, అక్కడ ఏదో డ్రగ్స్ దొరికాయి అది ఇదని. కానీ ఇక్కడ కుమారి ఆంటీ యొక్క ఫుడ్ స్టాల్ గురించి, ఫుడ్ ప్లేస్ గురించి మాట్లాడుకోవడంలో చాలామంది ఇన్స్పైర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలోనే ఉండాలి ఆడవాళ్ళు అని తొక్కి పట్టడానికి ప్రయత్నం చేసేటువంటి మగవాళ్ళందరికీ సమాధానంగా ఈరోజు ఆమె రోడ్డు మీద పెట్టినటువంటి ఫుడ్ బిజినెస్ ఎంత పెద్ద హిట్ అవ్వడం, ప్రజల్లో దానికి అద్భుతమైనటువంటి రియాక్షన్ రావడం, ట్రోల్స్ రావడం, అది కూడా ఆమెకి ఫెచ్చింగ్ అవ్వడం, పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం, వెల్లువల జనాలు వచ్చి అక్కడే భోజనం చేయాలని ఎగబడ్డం అనేది ఏదైతే ఉందో చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. అయితే రేవంత్ రెడ్డి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఖాళీ చేయించినటువంటి ఆ హోటల్ని మళ్ళీ ఓపెన్ చేయించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఆయన నేరుగా వచ్చి అక్కడ ఫుడ్ తినడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే వైసీపీ పార్టీ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎప్పుడైతే మొన్న పొద్దున కుమారి అనేటువంటి ఆ హోటల్ ఓనరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇల్లే మాకు ఉంది అని జగన్ గురించి పాజిటివ్గా ఎప్పుడైతే చెప్పారో విపరీతంగా సోషల్ మీడియాలో ఆమె మాటలు వైరల్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఇల్లు ఇచ్చారు ప్రభుత్వ పథకం కింద. నిజానికి అది పిఎంవైఓ, ప్రధానమంత్రి యోజన కిందకు వస్తుంది. బట్ వీళ్ళు చాలామంది తెలియక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇచ్చారనుకుంటారు. ఎనీవే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాటా కూడా దాంట్లో ఉంటుంది, కాదని అనట్లేదు. సో అట్లా ఆవిడ చెప్పడం, ఆ దెబ్బతో వైసీపీ ఆవిడని ఓన్ చేసుకుని నిన్న ఎప్పుడైతే కూల్చివేతలు లాంటివి ఎప్పుడైతే జరిగాయో వాటి మీద ఎక్కువ డిస్కషన్ జరగడం, మొన్న జరిగే కూల్చివేతలు ఆమె పక్కన తీసుకెళ్ళిపోయారు, మొత్తం ఆ షాప్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత నడిచినటువంటి స్టోరీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి రాబోతున్నటువంటి అంశానికి వైసీపీ ఇంకాస్త జాగ్రత్త పడుతూ జగన్మోహన్ రెడ్డిని ఆ షాపుకు పంపిస్తే ఎట్లా ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అంత ఫేమస్ అయినటువంటి వ్యక్తి షాప్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తే డెఫినెట్లీ వైసీపీకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా ఆవిడ ఆల్రెడీ జగన్ పేరు చెప్పి ఉన్నారు కాబట్టి అది డెఫినెట్లీ వైసీపీకి పాజిటివ్ అవుతుందని నమ్ముతున్నారు. ఆయన కావచ్చు, లేదా ఒక పెద్ద లీడర్ ఎవరన్నా వైసీపీ నుంచి కుదిరితే వైఎస్ భారతి లాంటి వాళ్ళైనా దింపాలనేటువంటి ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ భారతి కనుక ఈ షాప్కి వస్తే ఎట్లా ఉంటుంది, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.